జై శ్రీరామ్, జై శ్రీష గైస్. ఎలా ఉన్నాయట ఫ్యామిలీ? నేను అనుకుని మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో గైస్, మొత్తానికైతే ఈ వీడియోలో అయితే ఈరోజు నేనేమేం చేసినాను మీకు చూపెడతాను. సో మొత్తానికైతే ముందుగా ఈరోజు అయితే ఇప్పుడు ఇది ఈవినింగ్ 4:45 అట్లా అవుతుంది. సో మొత్తానికైతే స్కూల్ నుంచి అయితే నేను ఈరోజు వచ్చేసినాను. సో మొత్తానికి రాగానే మా షాప్లో అయితే ఒక కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చింది. సో అలాంటి దాన్ని అరేంజ్ చేసినాను. అండ్ అలాగే చాలా ఈరోజు ఏమేమి చేసినాను ఈ వీడియోలో మొత్తం అయితే చూసేయండి. సో మొత్తానికి ఇప్పుడైతే మాటలాగా ఉంటే వీడియో స్టార్ట్ చేసేద్దాము. సో అందరైతే వీడియోకి స్టార్టింగ్లోనే లైక్ చేసేయండి. అలాగే కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి అయితే షేర్ చేసేయండి. సో ఇప్పుడైతే తొందరగా మాటలాగా ఉంటే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఇంకోటిగా ఇది ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఏమేమి చేయడానికి పోతున్నాం అందరైతే చూసేయండి. అండ్ ఇంకోటి రేపటి నుంచి మనం అయితే ఏదైతే మనం కొన్ని ప్రీవియస్ వీడియో బ్యాక్ అయితే ఒక వీడియోకి సంబంధించి జస్ట్ అవుట్లైన్ మాత్రమే చేసినాం కదా. సో అలానేసి ఆ వీడియోలో ఒకసారి దానికి పార్ట్ 2 వినా చేసి ఆ డ్రాయింగ్కి కలర్ వర్క్ చేసినాక కంప్లీట్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో మొత్తానికైతే ఇప్పుడైతే ఈ వీడియోని తొందరగా స్టార్ట్ చేసేద్దాము. మీరందరూ అయితే మొత్తానికి లాస్ట్ అయితే చూసేయండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసే ముందు ఆల్వేస్ అందరైతే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి. స్టార్ట్ చేద్దాము. సో మొత్తానికి అయితే ఈరోజు అయితే మా షాప్లో వచ్చింది. సో ఆమ్లా ఆయిల్ అయితే వచ్చింది. సో కొత్తది. సో ఇప్పుడు దీన్ని అయితే షెల్ఫ్స్లో అయితే అరేంజ్ చేసేద్దాం. సో ఇదైతే కొత్తగా వచ్చింది. సో తొందరగా దీన్ని అయితే షెల్ఫ్స్లో అయితే అరేంజ్ చేసేద్దాం. మొత్తానికి అలోవెరా ఆయిల్ గిన వచ్చింది. సో దీన్ని గిన షెల్ఫ్లో అయితే ముందుగా దీన్ని అరేంజ్ చేసేద్దాం. మొత్తానికి ఇందాకైతే నేను ఇంటి నుంచి వచ్చేసిన అలా అనేసి మా షాప్లో అయితే కొత్త స్టాక్ అయితే వచ్చింది కదా. సో దాన్ని అయితే మొత్తం షెల్ఫ్స్లో అయితే అరేంజ్ చేసేసినాను. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఆకలి అవుతుంది. సో అలా అనేసి తొందరగా అన్నం తిన్నాక ఇంకోటిసారి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే నేను అన్నం తినేసి అయితే వచ్చేసినాను. సో అండ్ ఇంకోటి ఈరోజు హోంవర్క్ అయితే నాకు ఏమైతే ఇవ్వలేదు స్కూల్స్లో. సో దాని రీజన్ ఏంటి, 26 జనవరికి సంబంధించి అన్ని అవైతే ప్రోగ్రామ్స్కి సంబంధించి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటారు కదా. సో అలా అనేసి హోంవర్క్స్ అయితే ఏమి ఇవ్వలేరు. సో అలా అనేసి ఇప్పుడైతే నాకు అక్కడ ఏం వర్క్స్ అయితే లేవు, ఫ్రీగా అయితే ఉన్నాను. రేపటి నుంచి అయితే మనం ఒక డ్రాయింగ్ అయితే ఉంది, మనం సగం వర్క్ స్టార్ట్ చేసినాము. సో దాంట్లో కలరింగ్ అంతా కంప్లీట్ చేసాము. మొత్తానికి అయితే ఇదైతే మన డ్రాయింగ్ బుక్. సో దీంట్లో ఒక్కసారి మీకు ఏమేమి డ్రాయింగ్స్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇంకోటి ఒక డ్రాయింగ్ ఇన్కంప్లీట్ అయితే ఉందిగా. సో ఇదే కదా డ్రాయింగ్ అనేది. సో ఒక్కసారి అదైతే ఇప్పుడు మీకు డీటెయిల్స్ అని చూపెట్టుకుంటా మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే ఓపెన్ చేసేస్తున్నాం మన డ్రాయింగ్ బుక్ అయితే. మీకు తొందరగా ఆల్రెడీగా ఈ డ్రాయింగ్స్ అనేవి చాలా సార్లు అయితే మీకు చూపెట్టినాను. సో ఒక్కసారి మళ్ళీ చూపెడతాను తొందరగానే. సో ఇదైతే ఫస్ట్ డ్రాయింగ్ ఈ బుక్లో. అండ్ అలాగే ఇదైతే సెకండ్ శివుడిది. సో దీని తర్వాత అయితే మన గణేష్ మహారాజ్ సంబంధించి డాన్సింగ్ చేసేటట్టుగా ఒక డ్రాయింగ్ అయితే ఉంది. సో దీని తర్వాతకి మన గణేష్ మహారాజ్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. సో మొత్తం లడ్డూస్ అయితే ఉన్నాయి చుట్టూరా. కానీ మూషక్ మహారాజ్ చేతిలో లడ్డు, బ్యాక్గ్రౌండ్ లాగిన లడ్డు. అండ్ ఇంకోటి అయితే
ఇక్కడ గణేష్ మహారాజ్ డ్యాన్స్ చేస్తుండు. సో అలా నుంచి బ్యాక్గ్రౌండ్ అయితే చూస్తున్నారు అంటే ఒక ఇమోజీ అయితే ఉంది సాంగ్స్కి సంబంధించి డ్యాన్స్ చేస్తుండాలా అనేసి. అండ్ ఇక్కడ మన గణేష్ మహారాజ్ లడ్డు ఎంజాయ్ చేస్తుండు. సో అలా నుంచి బ్యాక్గ్రౌండ్లో అంతా లడ్డూలు అయితే చేసేసినాము. మన గణేష్ మహారాజ్కి ఎంతో ఇష్టమైన లడ్డు. దాని తర్వాత ఈ డ్రాయింగ్లో అయితే మన గణేష్ మహారాజ్ అయితే చదువుతున్నట్టు ఏదో ఒకటి రాసేటట్టుగా ఆ విధంగా అయితే ఇక్కడ బుక్లో గణేష్ మహారాజ్ రాసేటట్టుగా చేసినాము. ఇక్కడ ఇంకో పాయింట్, ఇక్కడ బుక్స్ అండ్ అలాగే ఇక్కడ మూషక్ మహారాజ్ బ్యాక్గ్రౌండ్లో ఓం కానీ అండ్ అలాగే మన దేవుళ్ళకి సంబంధించి కొన్ని పేర్లు అయితే బ్యాక్గ్రౌండ్లో రాసేసినాను. ఎందుకంటే ఈ డ్రాయింగ్లో స్పెసిఫిక్గా మన గణేష్ మహారాజ్ అయితే రైటింగ్ చేస్తుండు అలా అనేసి. అండ్ ఇంకోటి ఈ డ్రాయింగ్స్ అనేది చాలా మందికి అయితే నచ్చింది. సో దీంట్లో స్పెషల్ ఏంటిదంటే ఇది సంక్రాంతి స్పెషల్ డ్రాయింగ్ అది. సో మొత్తానికి అయితే ఈ డ్రాయింగ్లో మీరు కనుక గమనిస్తే డ్రాయింగ్లో మన గణేష్ మహారాజ్ మంచిగా అయితే కైట్ ఎగిరిస్తుండు. మొత్తానికి గణేష్ మహారాజ్ మంచి కైట్ ఎగిరిస్తుండు. బ్యాక్గ్రౌండ్లో అంతా కైట్స్, ఈడ రంగోలీ అండ్ అలాగే ఈడ సక్కినాలు కానీ అంతా నువ్వుల లడ్డుతోని సో అవన్నీ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఈ డ్రాయింగ్లో మన గణేష్ మహారాజ్ అయితే శివలింగం మీద నీళ్ళతోని అభిషేకం చేసేటట్టుగా బ్యాక్గ్రౌండ్లో శివుడికి ఎంతో ఇష్టమైన డమరుకం కానీ త్రిశూలం కానీ సో అవన్నీ డీటెయిల్తో మంచిగా చేయడానికి ప్రయత్నం అయితే చేసినాను. సో ఎలా వచ్చింది తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. సో దాని తర్వాత అయితే ఈ డ్రాయింగ్లో మన గణేష్ మహారాజ్ అయితే నార్మల్గా కూసేటట్టుగా అయితే డ్రాయింగ్ చేసినాము. చూసినారు కదా. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇన్కంప్లీట్ ఉన్న డ్రాయింగ్ ఇదే. సో ఈ డ్రాయింగ్లో అయితే మన గణేష్ మహారాజ్ పీఠం మీద కూసేటట్టుగా ఫేస్ లుక్ అనేది చాలా చాలా మంచిగా అయితే వచ్చింది ఈ డ్రాయింగ్లో. సో మొత్తానికి అయితే కలరింగ్ వర్క్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మనం తప్పకుండా కంప్లీట్ చేసేస్తాము. సో ఈ బుక్ హాఫ్ ఆఫ్ ది పేజెస్ కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఈ డ్రాయింగ్తో సో మొత్తానికి ఈ డ్రాయింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు 100% కంప్లీట్ చేయడానికి ట్రై అయితే చేస్తాను. సో మొత్తానికి ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే ఇంతే. మొత్తానికి అయితే చూసేసినాక ఈ వీడియోలో అయితే మనమైతే మీకు చూపెట్టినాను నా ఏమేమి డ్రాయింగ్స్ ఆల్రెడీగా చేసినాను, ఏమేమి ఒక్క డ్రాయింగ్ ఇన్కంప్లీట్ ఉంది. అది నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కంప్లీట్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఈ రోజు అయితే మన గణేష్ మహారాజ్ సంబంధించి బర్త్డే అని సెలబ్రేట్ చేసుకుంటారు. సో మాజీ గణపతి అని. సో అలా అనేసి మనం షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాము. మనం ఇంకొక విగ్రహం అయితే చేసినాం కదా గణేష్ మహారాజ్ సంబంధించి. సో అదైతే దీనికోసమే అనుకోవచ్చు, ఈ ఫెస్టివల్ కోసమే. సో మొత్తానికి అయితే అందరైతే మంచిగా ఓవరాల్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో వాళ్ళైతే మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకోవాలి. అండ్ ఇంకోటి మీకైతే ఫెస్టివల్కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో నాకు మరి అంత ఆ ఫెస్టివల్ గురించి మరి అంత తెలియదు. సో అలా అనేసి ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో మీకు ఓవరాల్కి అయితే తెలుసు, నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే డీటెయిల్స్ అయితే చెప్పండి. సో ఇప్పుడైతే ప్రస్తుతం ఈ వీడియోలో అయితే ఎంత గైస్ ఓవరాల్కి అయితే వీడియో నచ్చింది. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేసేయండి. అండ్ ఇంకోటి మన వీడియో అయితే మార్నింగ్ 7:30 AM వస్తుంది. సో అందరైతే మర్చిపోకుండా ఆ టైంకి అయితే మన వీడియో చూసుకోండి. లేకపోతే స్కూల్స్కి నుంచి వచ్చినాక అయినా చూడండి. సో తప్పకుండా చూడండి మన వీడియోస్ అనేవి. సో ఇప్పుడైతే వీడియోలో అయితే గైస్ నెక్స్ట్ వీడియోలో గణేష్ మహారాజ్ సంబంధించి కలర్ వర్క్స్తోని కలుస్తాం వల్ల మీతో